నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఉప్పుని కూరలో వేస్తే రుచిగా ఉంది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా పోతుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది గనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హాస్య నటుడు ఎంఎస్ నారాయణ. టాలీవుడ్లోని కొందరి కమీడియన్స్కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారి కామెడీ టైమింగ్కి అందరూ ఫిదా అవుతుంటారు. ఎన్ని వందల సినిమాలు చేసినా కూడా అస్సలు బోరు కొట్టకుండా నవ్వించే సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. అందులో బ్రహ్మానందం మొదటివాడైతే ఆయన తర్వాత మరో మాట లేకుండా చెప్పే కమీడియన్ పేరు ఎంఎస్ నారాయణ. ఒకప్పుడు ఎంఎస్ నారాయణ లేని తెలుగు సినిమా అంటూ ఉండేది కాదు. తనదైన కొత్త తరహా మేనరిజంతో ఏ పాత్రలోనైనా ఆయనకు ఆయనే సాటి. ఇక శ్రీకాంత్ నటించిన మా నాన్నకి పెళ్లి చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఎంఎస్ నారాయణ తన సినీ ప్రయాణంలో 700 సినిమాలని చేసి మంచి గుర్తింపును పొందాడు. ఇక అలా టాప్ కమీడియన్గా ఉన్నప్పుడే తన కొడుకుని హీరోగా లాంచ్ చేసి ఆ మూవీ ఫ్లాప్ అవడంతో ఆర్థిక ఇబ్బందులకి గురి కావాల్సి వచ్చింది. అలా కొడుకుని సినిమాల్లో సక్సెస్ చేయలేకపోవడంతో మానసికంగా కృంగిపోయిన ఎంఎస్ నారాయణ మద్యానికి బానిసవ్వగా ఆ తర్వాత షుగర్ రావడం, దాంతోపాటు కిడ్నీ సమస్యలు వచ్చినా దాన్ని గమనించకపోవడంతో హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఇక అలా ఉన్నట్టుండి ఇతని పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చేర్పించగా యాంజియోప్లాస్టీ అనే ఆపరేషన్ చేసి వెంటిలేటర్ పై ఉంచారు. ఇక అలా ఇతనికి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండడంతో డయాలసిస్ ని కూడా నిర్వహించడం జరిగింది. అలా ఈ ట్రీట్మెంట్ కి తన బాడీ సహకరించకపోవడంతో ఎంఎస్ నారాయణ గారు 2015 జనవరి 23న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక అలా తన మరణంతో ఎంఎస్ గారి ఫ్యామిలీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇలా కుటుంబంలో సంపాదించే మెయిన్ పిల్లరే అనుకోకుండా అనారోగ్యంతో మరణిస్తే వారి ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా మీరు మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సెక్యూర్ గా ఉంచాలనుకుంటే పాలసీ బజార్ ద్వారా నెలకి లోయెస్ట్ ప్రీమియం అయిన ₹473 కట్టడంతో ₹1 కోటి దాకా కవరేజ్ ని పొందొచ్చు. ఒకవేళ మీరు ట్యాక్స్ పేయర్ అయితే ఏటీసీలో కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ 10% డిస్కౌంట్ ని కూడా ఇస్తున్నారు. ఇక 24 అవర్స్ క్లెయిమ్ అసిస్టెంట్ తో పాటు మీకోసమే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ని కూడా వీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా పాలసీ బజార్ మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ ని అందిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సింది డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. అక్కడ వ్యూ కోడ్స్ బటన్ ని క్లిక్ చేయగానే మీ ఇన్కమ్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన తర్వాత మీకు సెట్ అయ్యే ప్రీమియం డీటెయిల్స్ ని చూడొచ్చు. మీకు సెట్ అయ్యే ప్లాన్ డీటెయిల్స్ ని ఎంచుకొని క్లిక్ చేస్తే ఆ ప్రీమియం కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అందులో ఏ వయసులోపు వారికి ఏ ప్రీమియం వర్తిస్తుందనేది తెలుసుకోవచ్చు. ఫైనల్ గా అన్ని చూసి చదివాక మీకు నచ్చితే పేమెంట్ ని ప్రొసీడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకుంటే రిప్రజెంటేటివ్ మీ ఇంటికి వచ్చి డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ని కూడా దగ్గరుండి చేస్తారు. ఇక ఇది చేయడం ద్వారా మనం మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండడమే కాకుండా సెక్యూర్ గా కూడా ఉండవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే మీ టర్మ్ ఇన్సూరెన్స్ ని స్టార్ట్ చేయండి. మైలవరపు సూర్యనారాయణ అలియాస్ ఎంఎస్ నారాయణ. ఇతను 1951 ఏప్రిల్ 16న ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో నీడమర్ర అనే గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి మైలవరపు బాపిరాజు, తల్లి వెంకట సుబ్బమ్మ. ఎంఎస్ గారికి 6 అన్నదమ్ములు, 3 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అలా 10 మంది పిల్లలతో ఫ్యామిలీ పెద్దగా ఉండడంతో తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించడానికి చాలా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా తండ్రి కూలి పనికి వెళితే తల్లి 10 మంది పిల్లల్ని తీసుకొని పొలం పనికి వెళ్ళేది. ఇక ఎంఎస్ నారాయణ గారు తమ కుటుంబ పరిస్థితులను చూసి బాగా చదివి మంచి ఉద్యోగంలో చేరి ఫ్యామిలీని ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకున్నాడు. ఇక అలా ఎంఎస్ నారాయణ తన స్కూలింగ్ ని నీడమర్రులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ఎంఎస్ గారు భవిష్యత్తులో ఎలాగైనా టీచర్ అవ్వాలనుకున్నారు. ఇక అలా తన హై స్కూల్ ని భీమవరంలోని గవర్నమెంట్ స్కూల్లో చదివి తన బిఏ డిగ్రీని పత్తేపురంలోని గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశాడు. ఇక అలా కాలేజ్ లెక్చరర్ అవ్వాలంటే ఎంఏ కోర్సుని చదవాలని తన స్నేహితుడు ఎంఎస్ గారికి చెప్పడంతో భీమవరంలోని మూర్తి కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా తను ఎంఏ చదివేటప్పుడే తన తోటి స్టూడెంట్ అయిన కళాప్రపూర్ణతో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే వీరు చదువుతున్న కాలేజీలోనే పరుచూరి గోపాలకృష్ణ గారు లెక్చరర్గా పనిచేసేవారు. ఇక అప్పటికే గోపాలకృష్ణ గారి అన్నయ్య అయిన పరుచూరి వెంకటేశ్వర్లు గారు సినిమాల్లో రైటర్గా పనిచేస్తుండడంతో ప్రతి సినిమా స్టోరీని వీరిద్దరూ డిస్కస్ చేస్తుండేవారు. అలా చలిచీమలు, కలియుగ మహాభారతం,
ఛాయా లాంటి మూవీస్ని చేయడం జరిగింది. ఇక ఈ విషయం ఎంఎస్ నారాయణ గారికి తెలియడంతో అప్పటి నుండి గోపాలకృష్ణ గారికి మంచి ప్రియ శిష్యుడిలాగా ఉంటూ వచ్చాడు. ఇక గోపాలకృష్ణ గారు అప్పట్లో కొన్ని పేపర్స్కి చిన్న చిన్న కథల్ని కూడా రాసేవారు. అలా ఆ కథల్ని ఎంఎస్ గారు చదవడంతో తనకి కూడా రైటర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అంతేకాకుండా గోపాలకృష్ణ గారు నాటకాలకి కూడా స్టోరీస్ని ఇవ్వడం, ఆ నాటకాలని చూసేందుకు ఎంఎస్ గారిని కూడా తీసుకెళ్లడంతో ఎంఎస్ గారు తన టాలెంట్ని ముందుగా నాటకాల్లో ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. ఇక అలా ఎంఎస్ గారు గోపాలకృష్ణ గారితో తనకి నాటకాల్లో నటించాలని ఉందని చెప్పడంతో గోపాలకృష్ణ గారు కొన్ని నాటకాలకి ఎంఎస్ గారిని రికమెండ్ చేయడం జరిగింది. అలా బట్టి విక్రమార్క, బాలనాగమ్మ, రామాంజనేయ యుద్ధం అనే నాటకాల్లో చిన్న చిన్న పాత్రల్ని చేయడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉంటే తను ప్రేమిస్తున్న కళాప్రపూర్ణని పెళ్లి చేసుకుంటా అని ఎంఎస్ గారు తన ఇంట్లో చెప్పగా వీరిద్దరి కులం వేరవడంతో అటు అమ్మాయి తల్లిదండ్రులు ఇటు ఎంఎస్ గారి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక వీరిద్దరూ ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అలా వీరి ప్రేమకి పరుచూరి గోపాలకృష్ణ గారు సపోర్ట్ చేస్తూ 1974లో ఎంఎస్ నారాయణకి కళాప్రపూర్ణ గారికి ఒక గుడిలో సింపుల్ గా పెళ్లి చేయడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత ఎంఎస్ గారికి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా జాబ్ వచ్చింది. అలా ఒకవైపు స్కూల్లో పనిచేస్తూనే మరోవైపు నాటకాల్లో నటిస్తూ కొన్ని నాటకాలకి కథల్ని రాస్తూ వాటిని డైరెక్ట్ చేస్తుండేవాడు. ఇక అలా భీమవరం చుట్టుపక్కల జరిగే నాటకాల్లో ఎంఎస్ గారు నటించడంతో నటుడిగా ఇతనికి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత తరచూ నాటకాల్లో చేస్తూ స్కూల్కి లీవ్స్ ఎక్కువగా పెట్టడంతో ఆ జాబ్ ని వదిలేయాల్సి వచ్చింది. కానీ తన ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా తనకున్న క్వాలిఫికేషన్తో భీమవరంలోని కేజీఆర్ఎల్ జూనియర్ కాలేజీలో టెంపరరీ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. అలా తన జాబ్ కంటే నాటకాల్లో నటిస్తూ కథల్ని రాయడంలోనే ఇంట్రెస్ట్ ఉండడంతో తనెందుకు సినిమాలకి వెళ్ళకూడదని ఎంఎస్ గారికి ఒక ఆలోచన వచ్చింది. అలా అప్పటికే పరుచూరి బ్రదర్స్ ఇండస్ట్రీలో రైటర్స్ గా ఉంటూ ఆర్థికంగా చాలా స్థిరపడి ఉండడంతో తను కూడా ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేక మద్రాస్కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదే విషయం ఎంఎస్ గారు తన భార్యకి చెప్పగా అందుకు తన భార్య కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అలా ఎంఎస్ గారు 1977 నుండి సినిమాల్లో ట్రయల్స్ ని మొదలెట్టారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా విక్రమ్ అనే కొడుకు, శశికిరణ్ అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక ఎంఎస్ గారు సినిమా ట్రయల్స్ లో బిజీగా ఉంటే కుటుంబ పోషణకై కళాప్రపూర్ణ గారు జాబ్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే ఎంఎస్ గారు మొదట్లో టీ టోట్లర్ గా ఉన్నప్పటికీ సినిమా ఛాన్స్ల కోసం తిరుగుతున్నప్పుడు ఏర్పడిన స్నేహితుల కారణంగా మద్యానికి, స్మోకింగ్ కి అలవాటు పడ్డారు. ఇక అలా మద్రాసులోనే ఉంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తన దగ్గర ఉన్న స్టోరీస్ ని డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి చెప్పినా ఎవరూ కూడా ఎంఎస్ గారికి సపోర్ట్ చేసేవారు కాదు. ఇక అలా 1977 నుండి 1987 వరకు ట్రై చేసిన సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి మద్యానికి బానిసయ్యాడు. అలా ఆ తర్వాత సినిమాలనే నమ్ముకుంటే తన ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సినిమా ట్రయల్స్ ని ఆపేసి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఇక అదే సమయంలో సత్యరెడ్డి అనే డైరెక్టర్ అర్జున్ సర్జా, భానుచందర్ గారిని పెట్టుకొని వేగు చుక్క, పగటి చుక్క అనే మూవీని ప్లాన్ చేయగా అందులో డైలాగ్స్ ని రాయడానికి తనకి చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఎంఎస్ నారాయణ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలనుకున్న ఎంఎస్ గారు ఆ మూవీ డైలాగ్స్ ని రాయడం మొదలెట్టారు. ఇక అలా వేగు చుక్క, పగటి చుక్క మూవీ 1988 జూలై 8న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ముఖ్యంగా ఆ మూవీలో డైలాగ్స్ అంతలా ఇంప్రెసివ్ గా లేకపోవడంతో ఎంఎస్ గారికి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాలేదు. అయినా కూడా తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకునేందుకు రైటర్ సత్యానంద గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూనే ప్రయత్నం, పేకాట పాపారావు, అలెగ్జాండర్, ముగ్గురు మొనగాలు మూవీస్ కి వన్ ఆఫ్ ద రైటర్ గా కూడా పనిచేయడం జరిగింది. ఇక అలా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి హిట్ అయినా కూడా ఎంఎస్ గారికి అంతలా పేరు గాని, డబ్బు గాని రాకపోయేసరికి రైటర్ గా జాబ్ ని వదిలేసి యాక్టర్ అవ్వాలనుకున్నారు. అలా ఆ తర్వాత 2 years ట్రై చేసిన సినిమాల్లో చిన్న పాత్ర కూడా రాలేదు. ఇక అదే సమయంలో డైరెక్టర్ రవిరాజ పినశెట్టి గారు మోహన్ బాబుని హీరోగా పెట్టుకొని ఎం ధర్మరాజు, ఎంఏ అనే మూవీని ప్లాన్ చేసి తన స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్ ని రాయడానికి ఎంఎస్ గారిని పిలవడం జరిగింది. ఇక అలా కామెడీ డైలాగ్స్ రాసిన తర్వాత ఎంఎస్ గారు ఆ మూవీలో తనకి ఏదైనా పాత్ర ఉంటే ఇవ్వమని అడగగా రవిరాజ పినిశెట్టి గారు ఒక పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక అలా ఎం ధర్మరాజు, ఎంఏ మూవీ 1994లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన ఎంఎస్ గారు రవిరాజ పినిశెట్టి గారిని వదలకుండా తను చేసే అన్ని మూవీస్ కి అసిస్టెంట్ రైటర్ గా పనిచేస్తూ కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించడం జరిగింది. అలా పెద్దరాయుడు మూవీలో గుమస్తా క్యారెక్టర్ ని పోషించడంతో ఎంఎస్ గారికి కొంతవరకు గుర్తింపు వచ్చింది. దీంతో ఆ తర్వాత పుణ్యభూమి, నా దేశం, లింగబాబు లవ్ స్టోరీ, ఒరే రిక్షా, ఊహ, లేడీస్ డాక్టర్, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే మూవీస్లో తాగుబోతు పాత్రల్ని చేసిన ఇండస్ట్రీ వారు ఎంఎస్ గారిని ఒక సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ లాగే చూసేవారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే శ్రీకాంత్ హీరోగా, సిమ్రాన్ హీరోయిన్ గా
ఈవివి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో వచ్చిన మా నాన్నకు పెళ్లి మూవీలో ఎంఎస్ గారికి అంబికా ఫాదర్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 1997 డిసెంబర్ 5న రిలీజ్ అయి హిట్ అయింది. అలా ఈ మూవీలో ఎంఎస్ గారు చేసిన నటనకి నంది అవార్డు కూడా వచ్చింది. ఇక అలా ఎంఎస్ గారికి వచ్చిన పాపులారిటీతో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా ఆ తర్వాత పండుగ, రాయుడు, చంద్రలేఖ, పవిత్ర ప్రేమ, చూడాలని ఉంది అనే మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న అన్ని మూవీస్లోనూ ఎంఎస్ గారికి తాగుబోతు పాత్రలే వచ్చేవి. అలా ఎంఎస్ గారు సినిమాల్లో 200కి పైగా తాగుబోతు పాత్రని చేయడం విశేషం. ఇక అలా ఆ సక్సెస్తో పాటే ఎంఎస్ గారికి చెడు అలవాట్లు కూడా ఎక్కువయ్యాయి. అలా మద్యం వల్ల ఎంఎస్ గారు సరైన సమయానికి షూటింగ్ స్పాట్కి రాకపోవడం, వచ్చినా తాగేసి రావడం, పేమెంట్ విషయంలో కూడా అందరితోనూ గొడవ చేయడంతో ఎంఎస్ గారి బిహేవియర్తో విసుగు చెందిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇతనికి 2 లేక 3 రోజులు మాత్రమే ఉండే పాత్రలనిచ్చేవారు. ఇక అలా తను మద్యంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడి తన తోటి ఆర్టిస్టుల గురించి తప్పుగా మాట్లాడడం, ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని తిట్టడంతో ఆ మాటల్ని తనతో ఉండేవారే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి చెప్పడంతో ఎంఎస్ గారు చాలా వరకు అవకాశాలను కోల్పోయారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఎప్పుడైతే సునీల్, వేణుమాధవ్ కమిడియన్స్ గా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి ఎంఎస్ గారికి ఛాన్సులు పూర్తిగా తగ్గాయి. దీంతో తన సినీ కెరియర్ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో బ్రహ్మానందం ఓవర్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పెట్టడంతో అతనితో పనిచేసేందుకు ఏ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు రెడీగా లేనందువలన అతని ప్లేస్ లో ఎంఎస్ నారాయణ గారికి ఆఫర్స్ ఇవ్వడం మొదలెట్టారు. దీంతో దూకుడు మూవీ తర్వాత ఎంఎస్ గారు బిజియెస్ట్ కమిడియన్ గా మారి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, సారోచారు అనే మూవీస్ చేస్తూ సీనియర్ హీరోస్ నుండి స్టార్ హీరోస్ వరకు అప్కమింగ్ హీరోస్ తోనూ కమిడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ జనాలని అలరిస్తుండేవారు. ఇక అలా ఎంఎస్ గారు తన 46 ఏళ్లకి 1997లో మా నాన్నకి పెళ్లి మూవీతో కెరియర్ ని స్టార్ట్ చేయగా 2014 వరకు అంటే 17 సంవత్సరాల్లో 700 సినిమాలకు పైగా నటించినందుకు గిన్నిస్ రికార్డుకి తన పేరుని ప్రస్తావించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే తన కొడుకైన విక్రమ్ ని సినిమాల్లో తన వారసుడిగా తీసుకురావాలనుకున్నారు. కానీ తనలాగే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా కాకుండా హీరోగా లాంచ్ చేయాలని ఎంఎస్ గారు తనకి తెలిసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ని అడగగా ఎవరూ అందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక అప్పటికే బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ సుచిత్ర చంద్రబోస్ డైరెక్షన్ లో కె రాఘవేంద్రరావు సపోర్ట్ తో పల్లకిలో పెళ్లి కూతురు అనే మూవీ చేస్తుండడంతో ఎంఎస్ గారు తన కొడుకు కోసం కొడుకు అనే మూవీ స్టోరీని రాసుకొని తనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయి ప్రొడ్యూసర్ కోసం ట్రయల్స్ ని మొదలెట్టాడు. కానీ ఇండస్ట్రీలో ఎవరు ఎంఎస్ గారి కొడుకు మీద ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చేసేదేమీ లేక అంతవరకు కష్టపడి సంపాదించిన డబ్బంతా పెట్టి ఎంఎస్ గారు తనే ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఆ మూవీని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇక అలా కొడుకు మూవీలో ఆర్తి అగర్వాల్ చెల్లెలైన అదితి అగర్వాల్ ని హీరోయిన్ గా పెట్టి ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఆ తర్వాత కొడుకు మూవీని డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించగా ఆ మూవీని కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఈ మూవీని ఇలానే వదిలేస్తే తన కొడుకు కెరియర్ స్టార్ట్ అవ్వకుండానే ముగిసిపోతుందనుకున్న ఎంఎస్ గారు తనే డిస్ట్రిబ్యూటర్ గా మారి 2004 జూన్ 25న కొడుకు మూవీని రిలీజ్ చేశారు. కానీ విక్రమ్ నారాయణ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో 3 కోట్లతో చేసిన ఈ మూవీ 30 లక్షల్ని కూడా కలెక్ట్ చేయలేదు. దీంతో ఎంఎస్ గారు చాలా ఆర్థికంగా నష్టపోయారని చెప్పొచ్చు. అయినా కూడా వెనకడుగు వేయని ఎంఎస్ గారు తన సత్తా ఏంటో చూపించాలని శివాజీని మొదటి హీరోగా, తన కొడుకు విక్రమ్ ని సెకండ్ హీరోగా పెట్టి భజన్ 3లో అనే మూవీని స్టార్ట్ చేశారు. అలా ఈ మూవీ 2007లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఇక ఈ ఫ్లాప్లతో విసుగు చెందిన ఎంఎస్ గారు తనకి తెలిసిన యాక్టింగ్ మాత్రమే చేసుకోవాలని డిసైడ్ అయి అప్పటి నుండి డైరెక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా విక్రమ్ ఆ తర్వాత అంజలి, ఐ లవ్ యూ, తెలుగమ్మాయి, దేనికైనా రెడీ అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసినా అంతలా గుర్తింపు రాలేదు. ఇక అలా ఎంఎస్ గారు తన కొడుకుని పెట్టి మూవీస్ చేసినందువలన ఆర్థికంగా నష్టపోయి అప్పులు కూడా ఎక్కువయ్యాయి. దీంతో దొరికిన సినిమాలు చేస్తూ తరచూ మద్యం కూడా తీసుకుంటుండేవాడు. ఇక అలా తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఎంఎస్ గారికి మొదటిగా డయాబెటీస్ వచ్చింది. ఇక అలా డయాబెటీస్ వచ్చినా కూడా మద్యాన్ని వదలకపోవడంతో ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా అంతలా సీరియస్ గా తీసుకోలేదు. ఇదిలా ఉంటే 2015లో సంక్రాంతికి తన సొంతూరైన నీడమర్రిలో అన్నదమ్ములతో కలిసి పండుగ జరుపుకోవాలని వెళ్ళగా ఉన్నట్టుండి ఎంఎస్ గారికి నోరు, ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు భయపడి భీమవరంలోని హాస్పిటల్లో చేర్పించగా చెక్ చేసిన డాక్టర్స్ ఎంఎస్ గారి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పడంతో ఇమ్మీడియట్ గా హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఇక కిమ్స్ హాస్పిటల్లో ఎంఎస్ గారిని చెక్ చేసిన డాక్టర్లు షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. ఎంఎస్ గారు ఎక్కువగా స్మోక్ చేయడం, షుగర్ కి డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్లే హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, అందుకు యాంజియోప్లాస్టీ అనే ఆపరేషన్ ని ఇమ్మీడియట్ గా చేయాలని చెప్పడం జరిగింది. ఇక అలా ఆపరేషన్ తర్వాత ఎంఎస్ గారి బాడీలో ఎలాంటి మార్పులు కనిపించకపోవడం, అంతేకాకుండా 2 కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడంతో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా 9 రోజులకి పైగా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఎంఎస్ గారు ఆ 2 ఆపరేషన్లకి తట్టుకోలేకపోవడంతో పరిస్థితి విషమించి 2015 జనవరి 23న ఎంఎస్ గారు తన 67 ఏళ్లకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.
ఇక ఇతని మరణంతో ఒక్కసారి ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా హెల్దీగా కనిపించిన ఎంఎస్ గారు ఇలా అకస్మాత్తుగా మరణించడంతో తట్టుకోలేకపోయారు. ఇక ఎంఎస్ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్లిన సంవత్సరానికే తన భార్య కూడా మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే అప్పులన్నీ తీర్చడానికి విక్రమ్ సినిమా ఇండస్ట్రీ నుండి దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా ఇప్పుడు విక్రమ్ తన భార్య, 2 కొడుకులతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా సినిమాల్లో మంచి ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఎంఎస్ గారి అమ్మాయి శశి కిరణ్ కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ కి క్రియేటివ్ హెడ్ గా చేసి ఆ తర్వాత 2014లో కొత్త ఆర్టిస్టులను పెట్టుకొని సాహెబా సుబ్రహ్మణ్యం అనే మూవీకి డైరెక్షన్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఎంఎస్ గారు ఇప్పటి వరకు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, కమీడియన్ గా, గెస్ట్ రోల్ లో 750 సినిమాల్లో నటించారు. ఇతని నటనకు గాను 5 నంది అవార్డ్స్ తో పాటు ఒక ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా అందుకున్నారు. మీకు ఎంఎస్ నారాయణ గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేదంటే లైఫ్లో ఎప్పుడూ ఆనందంగా ఉండలేము. ఈ సెలబ్రిటీలు ఆర్థిక సమస్యల్ని మరియు వాటికి సంబంధించిన సవాళ్ళని ఎలాగైనా ఎదుర్కొంటారు. అయితే మనలాంటి సాధారణ మధ్యతరగతి వారు మనకి ప్రియమైన వారి భవిష్యత్తుని సంరక్షించుకోవాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ని చేపించడమే ఒక ఉత్తమమైన మార్గం అని చెప్పొచ్చు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని వెంటనే క్లిక్ చేసి మీ టర్మ్ ఇన్సూరెన్స్ ని స్టార్ట్ చేయండి. ఇది ఫోక్స్ ఎంఎస్ నారాయణ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.